హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎల్డి లైఫ్ స్టైల్ అండ్ బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎగ్ మునక్కాయ మసాలా కర్రీ రెసిపీ అనేది మీతో షేర్ చేస్తున్నాను. చాలా సింపుల్ రెసిపీ అండి, అండ్ చాలా టేస్ట్గా ఉంటుంది. ఇందులో మనం అస్సలు చింతపండు అనేది యూస్ చేయట్లేదు, వాటర్ కూడా యూస్ చేయట్లేదు. ఈ రెండు యూస్ చేయకుండా ఇంత టేస్ట్గా మంచి రెసిపీ అనేది చేయొచ్చు అని మీకు చూపిస్తున్నాను. ఇంకో విషయం అండి, పులుపు అంతగా వాడడం మంచిది కాదు హెల్త్ పరంగా. కాబట్టి చింతపండు రసం రెగ్యులర్గా మనం అందరం ఎగ్ పులుసు అంటే చింతపండు రసంతోనే కదా పెట్టేస్తాం. చింతపండు రసము వాటర్ పోసి పులుసులా చేసేస్తాం. కానీ ఇది అలా కాదండి. గ్రేవీ కర్రీ పుల్కాలోకి, చపాతీలోకి, రైస్లోకి సైడ్ డిష్ కింద కూడా చాలా బాగుంటుంది, చాలా టేస్ట్ ఉంటుంది. మీరు ఇలా ట్రై చేయండి. అండ్ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం ప్రిపరేషన్ ఏం చేయాలంటే, మునక్కాయల్ని తోలు తీసి ఇలా పీసెస్ కింద కట్ చేసుకోవాలి. టమాటాలు ఉన్నాయి కదా, పీసెస్ కింద కట్ చేసి మిక్సీ పట్టుకొని ప్యూరీ చేసుకోవాలి. ఎగ్స్ బాయిల్ చేయాలి. ఎగ్ బాయిల్ అయ్యేటప్పుడు వాటర్లో కొంచెం ఉప్పు వేస్తే షేల్ అనేది సింపుల్గా వచ్చేస్తుందండి. పెంకు తీయడం మనకి ఈజీ అయింది. కాబట్టి ఈ మూడు కూడా మనం ముందుగా ప్రిపేర్ చేసుకోవాల్సిన ఐటమ్స్ అన్నమాట. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని ఫస్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న ములక్కాయ ముక్కలని నూనెలో వేయించాలండి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ములక్కాయ ముక్కల్ని వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అందులోనే కరివేపాకు, ఒక దాల్చిన చెక్క, ఆనియన్స్ వేసి వేయించాలి. ఆనియన్ సాఫ్ట్ అవ్వాలండి. మీరు 1 స్పూన్ సాల్ట్ వేశారంటే త్వరగా కూడా ఆనియన్స్ అనేది మగ్గుతాయి, సాఫ్ట్ అవుతాయి. మనకి ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్లో వచ్చేయాలండి. ఎగ్ కర్రీకి మెయిన్గా ఉల్లిపాయ ముక్కలే కదా ఇంపార్టెంట్. కాబట్టి ఇవి ఎంత బాగా కూడా బ్రౌన్గా అయితే అంత టేస్ట్ వస్తుంది. సో మనం ఉల్లిపాయ ముక్కల్ని బాగా మగ్గే వరకు వేయించుకోవాలి. చూస్తున్నారు కదా, నేను 2 స్పూన్స్ సాల్ట్ వేసాను. అంటే మా క్వాంటిటీ ఎక్కువ. మీరు ఎంత క్వాంటిటీ చేసుకుంటున్నారో దాన్ని బట్టి సాల్ట్ అనేది వేసుకోండి. ఇప్పుడు జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి మళ్ళీ తిప్పాలి. ఇప్పుడు టమాటా ప్యూరీ, ఇందాక చెప్పాను కదా టమాటా ముక్కలు ప్యూరీ చేసుకోవాలని. ఇప్పుడు మొత్తం కూడా ఈ గ్రేవీకి ఈ టమాటా ప్యూరీయే మనకి వాటర్ అయినా ఏదైనా సరే దీంట్లో నుంచే వస్తుంది అన్నమాట. టమాటా ప్యూరీ వేసి ఈ వాటర్ ఇంత లూజ్గా ఉంది కదా కన్సిస్టెన్సీ, మొత్తం కూడా ఇలా బాయిల్ అయ్యి మనకి దగ్గర పడిద్ది, థిక్ పేస్ట్ అయ్యిద్ది. ఇంత వాటర్ ఫామ్లో ఉన్న ఈ టమాటా ప్యూరీ మొత్తం మనకి థిక్ గ్రేవీ అయ్యిద్ది అన్నమాట. ఇప్పుడు పసుపు వేసుకోవాలి. ఇలా తుక్కుతుక్క ఉడుకుతుంది చూడండి. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ ఇలా ఉడుకుతుంటేనే మంచి అరోమా, స్మెల్ అనేది సూపర్గా వస్తుంది. ఇంకా మనకి కర్రీ ప్రిపేర్ అవ్వలేదు, అయినా సరే స్మెల్ మాత్రం ఆసమ్గా ఉంది. మీరు ట్రై చేయండి, ఓకేనా? ఇప్పుడు మనం వేయించి పక్కన పెట్టుకున్న ములక్కాయ ముక్కల్ని వేసుకోవాలి. ములక్కాయ గుజ్జుకి మొత్తం మసాలా పట్టాలన్నమాట ఇందులో. ఇప్పుడు ఇందులో మీరు ఇంకా ఎక్స్ట్రా మీరు మసాలా వేసుకోవాలనుకుంటే ఇక్కడ వేసుకోవచ్చు. నేను మాత్రం ఇందులో జస్ట్ ధనియాల పౌడర్ మాత్రమే యూస్ చేస్తున్నాను. ఇది ధనియాల పౌడర్. ఇక్కడ వరకు సరిపోయిద్దండి, ఎందుకంటే మేము కారంలోనే అన్ని మసాలా దినుసులు వేసి పట్టించుకుంటాం కాబట్టి మాకు కారంలో మసాలా అనేది ఉంటుంది. సో మాకు అందులో కవర్ అయిపోయిద్ది అన్నమాట. మీరు మామూలుగా బయట కొనే వాళ్ళు అనుకోండి, అంటే మార్కెట్లో దొరికే కారం తీసుకునే వాళ్ళు అనుకోండి, గరం మసాలా, ధనియా మసాలా, జీలకర్ర మసాలా, ఇంకా అన్ని రకాల మసాలాలు మీరు యాడ్ చేసుకోవాలన్నమాట. కాబట్టి మీరు అలా చూసుకుని వేసుకోండి. ఇక్కడేనండి అంత మ్యాజిక్ ఉంటుంది. అసలు చూడండి, వాటర్ పోయలేదు, చింతపండు రసం యూస్ చేయలేదు. ఎంత టెంప్టింగ్గా ఉందో చూడండి. ఆ కలరు, టేస్ట్ కూడా అట్లాగే ఉంటుంది. చూసారా, సూపర్గా ఉంది. అండ్ ఇప్పుడు మన ఎగ్స్ ఉన్నాయి కదా,
ఆ ఎగ్స్కి ఘాట్లు చేసి పెట్టుకోండి పక్కన. ఇప్పుడు కారం యాడ్ చేయాలి. ఇప్పటి వరకు మనం కారం అనేది యాడ్ చేయలేదు, అయినా సరే టమాటా ప్యూరీ అది కూడా రెడ్గా ఎంత కలర్ఫుల్గా ఉందో చూసారా. ఇప్పుడు ఇంకా బ్రైట్ కలర్ వస్తుంది. కారం యాడ్ చేస్తున్నాం కదా, కారం వేసి 2 స్పూన్స్ 3 స్పూన్స్ మీ స్పైసీని బట్టి, మీరు ఎక్కువ కారం తినేవాళ్ళు అనుకోండి ఇంకొక 1 స్పూన్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి. మాకు నేను 2 స్పూన్స్ వరకు కారం అనేది యూస్ చేశాను. ఘాటు అది తక్కువే తింటామండి మా ఇంట్లో, అందుకని. చూసారా, మీరు ఎగ్స్ వేసుకోకుండా ములక్కాయ ముక్కలతో ఇంతవరకు చేసుకున్నా కూడా సూపర్గా ఉంటుంది. ఇప్పుడు ఎగ్స్ అనేది యాడ్ చేసుకుందాం. అండ్ ఇంకో విషయం ఫ్రెండ్స్, మీకు ఎగ్ ఇలా ప్లెయిన్ ఇష్టం లేకపోతే కొంచెం ఆయిల్ పోసుకుని అందులో ఎగ్స్ని జాగ్రత్తగా వేయించి లైట్గా సాల్ట్ పసుపు వేసి వేయించుకోండి, బాగుంటుంది. నాకు ఎగ్ వేయించాలంటే భయం అండి. ఒకసారి అట్లా వేయిస్తుంటే అది బాంబులా పేలింది టప్మని. అప్పటి నుంచి నాకు భయం ఎగ్ వేయించాలంటే. ఎందుకంటే బాంబులు వేస్తే, ఉగ్రవాదులు బాంబులు వేస్తే పేలినట్టు మనం గుడ్డు వేయించామంటే అది పేలిపోయిద్దండి. కాబట్టి నాకు భయం వేసింది. నేను ఇలా ప్లెయిన్గానే వేస్తున్నాను. ఏమనుకోకండి ఫ్రెండ్స్, మామూలుగా మీతో కాకపోతే ఇంకెవరితో షేర్ చేసుకుంటా చెప్పండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని ఫుల్గా వాచ్ చేయండి, ఓకేనా. ఇక్కడ వరకు చూడండి, అసలు ఎంత టెంప్టీగా ఉందో, టేస్ట్ కూడా అట్లాగే ఉంది, ఆసమ్ ఉంది. అండ్ ఇంకో విషయం, మీకు సాల్ట్ అనేది చూసి వేసుకోండి సరిపోద్దో లేదో అని. ఇంత గ్రేవీలో మాకు 2 స్పూన్స్ వేసిన సాల్ట్ అనేది సరిపోలేదు, ఇంకా యాడ్ చేయాల్సి వచ్చింది. కాబట్టి మీరు మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ చెక్ చేసుకుని వేసుకోండి. అండ్ ఫైనల్ టచ్, మన హీరో ఏ కూరకైనా సరే కొరియాండర్, కొత్తిమీర జల్లుకుని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక 10 నిమిషాలు వెయిట్ చేస్తే ఫ్రెండ్స్ మసాలా అనేది ఎగ్కి పట్టిద్ది. కాబట్టి ఇట్లా ఒక 10 నిమిషాల వరకు మనం కూర అవ్వంగానే తినేయడం కాకుండా ఒక 10 మినిట్స్ మూత పెట్టేసి అలా స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇక్కడితో అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి చూడండి, ఆయిల్ మొత్తం పైకి వచ్చింది. అసలు గ్రేవీ చూడండి ఎంత టెంప్టింగ్గా ఉందో, టేస్ట్ కూడా అదిరిపోయిందండి, నమ్మండి. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో